నెల్లూరు జీజీహెచ్ ప్రసూతి విభాగంలో జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించారు. ప్రసూతి విభాగంలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు కలెక్టర్కు తెలిపారు. అంతకుముందే ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ప్రమాదానికి గల కారణాలపై అధికారులతో చర్చించారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రస్తుతం వివిధ విభాగాల్లో పురిటి బిడ్డలు, బాలింతలు, వెంటిలేటర్లపై ఉన్న వారికి వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జీజీహెచ్ నెల్లూరులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడే ఉన్న ఎంసీహెచ్ బ్లాక్లో ఆ బ్లాక్లో 10 బెడ్స్ ఉన్నాయి. ఆ 10 బెడ్స్లో ఆ టైంలో 2 పేషెంట్స్ ఉన్నారు, గర్భిణీ మహిళలు. ఆ బ్లాక్లో ఉన్న ఏసీలో ఆ టైంలో కొంత షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే ఆ లేడీస్ బయటికి వచ్చేసారు. కానీ షార్ట్ సర్క్యూట్ ఉండడం వల్ల ఆ స్పార్క్ మెట్రస్ మీద పడింది. కానీ అదృష్టం ఏమంటే ఎంసీబీ ఇమీడియట్గా ట్రిప్ అయింది. ఆ ఫైర్ అప్పుడే ఇమీడియట్గా ఆగిపోయింది, ముందుకు వెళ్ళలేదు. కానీ మెట్రస్ మీద ఈ స్పార్క్ పడిన వల్ల ఆ మెట్రస్ బర్న్ అవ్వడం మొదలైంది. ఆ మెట్రసెస్ నుంచి స్మోక్ అయి బయటికి వచ్చింది. కానీ ఇమీడియట్గా ఇక్కడ ఉన్న ఎంసీహెచ్ బ్లాక్లో ఉన్న డాక్టర్స్ కానీ, సెక్యూరిటీ స్టాఫ్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవడం జరిగింది. నాతో పాటు డాక్టర్ మాధురి గారు ఉన్నారు. అప్పుడు రౌండ్స్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఆవిడకి ఆ స్మెల్ వచ్చింది. స్మెల్ వేస్తే ఆ లేబర్ రూమ్కి వెళ్ళి అక్కడే ఉన్న ఇతర మహిళకి హెల్ప్ చేసుకుని బయటికి తీసుకుని రావడం జరిగింది. ఈ ఎంసీహెచ్ బ్లాక్లో వేరే చోట కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, అక్కడే ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ యాజ్ అ ప్రికాషనరీ మెజర్ వాళ్ళని ప్రస్తుతానికి క్యాజువాలిటీ బ్లాక్ ఈ బ్లాక్ నుంచి కొంత దూరం ఉంది, అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. జీజీ